శ్రీ మహాభారతం 31వ భాగం. శ్రీ మహాభారతంలో కథలు. మయూరధ్వజుడు. ధర్మరాజు అశ్వమేధయాగం చేసి హయాన్ని వదిలాడు. యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే వారు యజ్ఞం చేసే చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే పాండవులు వదిలిన యాగాశ్వాన్ని మయూరధ్వజుడనే రాజు బంధించాడు. అది తెలిసి కృష్ణార్జునులు అతని నగరం చేరుకున్నారు. మయూరధ్వజుడు కృష్ణ భక్తుడని, అతనితో యుద్ధం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. సరేనన్నాడు పాండవమధ్యముడు. మయూరధ్వజుడు అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేశాడు. సవ్యసాచి అతన్ని సంభాళించలేకపోయాడు. వీధి లేక శౌరి సాయం ఆర్థించాడు. పార్థసారథి కూడా యుద్ధంలోకి దిగాడు. మయూరధ్వజునికి తన ఆరాధ్య దైవంతో పోరాడటం ఇష్టం లేదు. కానీ రణరంగంలో వెనుదీయడం క్షత్రియధర్మం కాదని తలచి కృష్ణ కృష్ణ అని నామస్మరణం చేస్తూ బాణాలు గుప్పించడం మొదలుపెట్టాడు. ఆ శరాల దాటికి ఆ మహాయోగి కూడా చలించాడు. బావా, ఎందుకు సంకోచిస్తావు? మీ చక్రంతో మయూరధ్వజుని చంపలేవా అన్నాడు అర్జునుడు. పద్మనాభుడు మందహాసంతో, పార్థ, నీ గాంధీవం గాని నా సుదర్శనం గాని ఆ మహాభక్తుని మీద పనిచేయు అన్నాడు. మయూరధ్వజుడు అంతటి భక్తుడా అని గాంధీవిస్తుపోయాడు. మాధవ భక్తులలో తనను మించిన వారు లేరని కృష్ణసకునికి కించిత్తు గర్వం ఉంది. అది మునుపే ఎరిగిన కృష్ణుడు మయూరధ్వజుని భక్తి ఎంత గొప్పదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు. ఇద్దరూ ఆనాటికి యుద్ధం చాలించారు. మరునాడు కృష్ణార్జునులు బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులుగా వెళ్లారు. విప్రుల రాక గమనించి ఆ రాజు వారికి ఎదురేగి గౌరవ పురస్కారంగా మర్యాద చేశాడు. అయ్యా, మీరు నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. రాజా, నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మాకొక పెద్ద ఆపద వచ్చి పడింది. అది తీరితే గాని మేము మరొక విషయం ఆలోచించలేము అన్నాడు మాయరూపంలో ఉన్న కృష్ణుడు. స్వామి, మీకు కలిగిన విపత్తేమిటో చెప్పండి. నా సాయశక్తులా తీర్చడానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు మయూరధ్వజుడు. రాజా, మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఒక పులి పట్టుకుంది. అది ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత మయూరధ్వజ మహారాజు శరీరంలో సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పయిస్తే మీ బిడ్డ బతుకుతాడు అని ఆశ్రీరావాన్ని పలికింది. అందుకని నాకు పుత్రభిక్ష పెట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు విప్రుని వేషంలో ఉన్న కృష్ణుడు. ఆహా, నా జన్మ తరించింది. ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతుంది. ఇంతకంటే ఏం కావాలి? అయ్యా, సందేహించకండి. వెంటనే నా శరీరంలో సగభాగాన్ని తీసుకుని వెళ్ళి పులికి ఆహారంగా ఇవ్వండి అని భార్యని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే భార్యాబిడ్డల్ని ఇలిచి తన శరీరాన్ని 2 భాగాలుగా కోయమన్నాడు. మయూరధ్వజుడు ఏదో మహత్తర కార్యక్రమానికి తన శరీరాన్ని వినియోగించబోతున్నాడని వారికి అర్థమైంది. మారు మాట్లాడక రాజుగారి శరీరాన్ని ఛేదించడం ప్రారంభించారు. కృష్ణార్జునులు అనిమిషులై ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అలా చూస్తుండగా వారికొక వింత కనిపించింది. మయూరధ్వజుని ఎడమ కంటి నుండి నీటి చుక్కలు రాలసాగాయి. అప్పుడు కృష్ణుడు తెచ్చిపెట్టుకున్న కఠిన్యంతో, రాజా, బాధపడుతూ, నువ్వేమీ నీ శరీరాన్ని నాకివ్వన అవసరం లేదు. మనస్ఫూర్తిగా సంతోషంగా చేస్తేనే ఏదైనా త్యాగం అవుతుంది. ఎదుటివాడి కష్టాన్ని చూసి కన్నీరు కార్చడంలో దివ్యత్వం ఉంటుంది. మనల్ని చూసి మనం దుఃఖించడం నైత్యమవుతుంది. మన మీద ఉన్న మమకారాన్ని మనం చంపుకోలేకపోవడం దీనికి కారణం. నీకిష్టం లేని పనిని నీవు చేయవద్దులే అని వెనుదిరిగాడు. మయూరధ్వజుడు కృష్ణుని చేతులు పట్టుకుని, అయ్యా, నా శరీరం అర్పిస్తున్నానని నాకు బాధ లేదు. మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకే నిజంగా బాధ ఉంటే 2 కళ్ళు కూడా నీరు కార్చాలి కదా. ఒక కంటి నుండి మాత్రమే నీరు వస్తోంది. ఎందుకో ఆలోచించారా? నా శరీరంలో కుడి భాగం ఆర్తరక్షణకు అర్పితమవుతున్నదని, వామభాగానికి ఆ భాగ్యం కలగలేదని ఎడమ కన్ను దుఃఖిస్తుంది. ఒంటరిగా మిగిలిపోయిన తాను ఈ పరమాత్మాన్ని సాధించకుండానే, ఎవరికి ఎట్టి ప్రయోజనాన్ని కలిగించకుండానే కిలమైపోవాలి కదా అని చింతిస్తోంది అన్నాడు. ఈ మాటను విని కృష్ణుడు అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. ఇదంతా తనకు గర్వభంగం చేయడానికి అచ్యుతుడు ఆడిన నాటకమని గ్రహించి
సిగ్గుపడ్డాడు. పునీతుడైన ప్రియబాంధవునితో సహా కృష్ణుడు తమ నిజరూపాలు తెలియజెప్పి మయూరధ్వజుని దీవించాడు. ఆ రాజు శరీరానికి పూర్వపు స్థితిని కలుగచేశాడు. మయూరధ్వజుడు యాగాశ్వాన్ని అర్జునునికి అప్పగించి మాధవుడికి పాదాభివందనం చేశాడు.